కూడా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ డెలివరీ బాయ్ కావాలనుకోరు కదా. వాళ్ళ పరిస్థితిలో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులో, లేకపోతే ఉద్యోగాలు రాకనో, ఇవన్నీ ఈక్వేషన్స్లలో వాళ్ళ జాబ్ చూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం రాగానే ఇది వదిలేసి వెళ్తుంటారు కదా. అక్షయ్ మీరు అన్న పాయింట్ నేను కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కొన్ని సినారీస్ నేను చెప్తాను అక్షయ్. మేము కంపెనీకి నేను లైనప్ చేసినప్పుడు, ఇంటర్వ్యూకి లైనప్ చేసినప్పుడు ఫస్ట్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈ కంపెనీ ఇది వాయిస్ ప్రాసెస్ జాబ్, కస్టమర్ కేర్ జాబ్ అనేది. సో ఇందులో జాబ్ చేస్తే కనుక 15,000 సిటీసీ ఉంటుంది, కటింగ్స్ అని 12,000 వస్తుంది. అంటే ఎందుకు సార్ 12,000 మేము ఏం చేసుకోవాలి, నేను ర్యాపిడో నడుపుకుంటే 20,000 సంపాదిస్తాను అన్నట్టు పాయింట్ మాట్లాడు. ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పగలుగుతాను? అవును, ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఎస్ 12,000తో నువ్వు లీడ్ చేయలేవు, ఖచ్చితంగా నువ్వు చేయలేవు. 6 months నువ్వు వర్క్ చేసుకో, 1 year చేసేసుకో, నీ కమ్యూనికేషన్ ఎన్హాన్స్ అవుతుంటుంది. దే యూ కెన్ ట్రై ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీ ట్రై చేసుకోవచ్చు, లేదా ఇంకొక ఇందులోనే టీమ్ లీడ్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఈ కెరియర్ గ్రాఫ్ ఇలా ఉంటుందని నేను చెప్తాను. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ రైట్ అడ్వైస్. లేదు నువ్వు చెప్పింది కరెక్టే, 20,000 నీకు ఇంపార్టెంట్. మన జాబ్ని ఎప్పుడు మనీ పండుగలో చూడొద్దు కదా. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా మన లైఫ్లో ఒక జాబ్ పార్ట్ తప్ప 24 గంటలు జాబ్ చేసుకుంటూ ఉంటే మన పర్సనల్ లైఫ్కి ఇంకా ఏం ఇవ్వగలుగుతాం జస్టిఫికేషన్? సో అంతే కదా అక్షయ్. సో నేను ఆ పాయింట్లో నీకు చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, మీ మార్నింగ్ ఆ షిఫ్ట్ జాబ్ చేస్తారు, ఈవినింగ్ మళ్ళీ పార్ట్ టైం జాబ్ ఇది కూడా చేస్తుంటారు. వాళ్ళని అప్రిషియేట్. ఇప్పటికి కూడా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ టైం పాస్ కోసం కూడా ర్యాపిడో నడపాలని నేను చూస్తాను అక్షయ్. నువ్వు వాళ్ళని తప్పడానికి ఏం లేదు. మనం ఎప్పుడైనా ర్యాపిడో బుక్ చేసుకుంటే అన్న నువ్వు ఏం చేస్తావన్నా అంటే, నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తా, ఇంటికి వెళ్తున్నప్పుడు ర్యాపిడో కొట్టుకుంటా. పర్ఫెక్ట్. ఇందులో కూడా ఎలాంటి తప్పు లేదు. ఇక స్మార్ట్ పీపుల్ అనుకోవచ్చు వాళ్ళని. ఖాళీగా ఉండడం కంటే 100% బెటర్. కంఫర్ట్నెస్ అనేది షార్ట్ టర్మ్ కోసం చూసుకో, లాంగ్ టర్మ్ కోసం కంఫర్ట్నెస్ చూడకూడదు అనేది నేను మేజర్గా చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అక్షయ్. మీకు సికింద్రాబాద్లో మీకు బెగ్గర్ చూస్తుంటారు కదా, బెగ్గింగ్ చేస్తుంటారు. మీరు ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు బెగ్గింగ్ చేస్తుంటావు, జేహెచ్ఎంసీలో తోటమాలి ఇప్పిస్తాను నాతో పాటు వస్తావా అంటే వాళ్ళు రారు. వాళ్ళు బెగ్గింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆ లేజీ కైండ్ ఆఫ్ వర్క్ అలవాటు అయ్యారు. కొంతమంది ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ జెన్జీ అని చెప్పను కానీ ఎస్పెషల్లీ జాబ్ సీకర్స్, నాకు మార్కెటింగ్ జాబ్ ఉంది, కొంచెం వాయిస్ ప్రాసెస్ జాబ్ ఉంది, కొంచెం టఫ్ జాబ్ ఉంది అంటే దే ఆర్ నాట్ రెడీ టు డూ ద జాబ్. అంటే యూత్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా వరకు బ్యాక్అవుట్ అవుతున్నారు అక్షయ్. ఎందుకంటే లేజినెస్, దే ఆర్ లుకింగ్ ఫర్ ద కంఫర్ట్ జోన్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళంతా ఇమాజినేషన్లో ఉంటారు, ఫ్యాంటసీలో వర్క్ చేస్తుంటారు. అంటే తక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ సంపాదించాలి. సో అలా చేసుకునే కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బెట్టింగ్ యాప్లో కానీ, సో ఇలాంటి వాటికి ఈజీ మనీ కోసం లోన్ ట్రై చేసేసి అనవసరంగా చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మనం చూస్తున్నాం. ఏముంది, పొద్దున్న లేవగానే ఫస్ట్ చూసేది ఫోనే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, వాట్సాప్ ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడాలి. అది చూస్తూ 10-11 అయిపోతుంది. ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తాడు? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అక్షయ్. బికాస్ మేము ఏంటంటే చాలా బ్యాంక్స్కి మ్యాన్పవర్ సప్లై చేస్తుంటాం, కోటాక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, ఐడిబి కానీ. ఇందులో చేసినప్పుడు రీసెంట్ ఒక బ్యాంకింగ్ కోసం సేల్స్ ప్రొఫైల్ మీరు చూస్తున్నప్పుడు తెలుగు స్టేట్లో ఆల్మోస్ట్ వీ స్క్రీన్ ద ప్రొఫైల్ మోర్ దెన్ 820 ప్రొఫైల్స్ వరకు మేము స్క్రీన్ చేస్తాం సేల్స్ ప్రొఫైల్ కోసం. అందులో దాదాపు 60 మందిని షార్ట్ లిస్టింగ్ ప్రొఫైల్ అయింది. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడవాలి. బ్యాంకింగ్లో జాబింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు సివిల్ స్కోర్ అనేది కంపల్సరీగా చెక్ చేస్తుంటారు. బ్యాంక్ జాబ్లో మీరు నమ్మరు, ఈ 60 మెంబర్స్లో దాదాపు 32% ఆఫ్ ద ప్రొఫైల్స్ అన్నీ కూడా సివిల్ స్కోర్స్ వల్ల రిజెక్ట్ అయింది. ఎందుకు రీజన్ అయింది అంటే కనుక వాళ్ళ ఏజ్ హార్డ్లీ 21-22 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకు లోన్ యాప్లో లోన్ తీసేసుకొని పేమెంట్ చేయకపోవడం వల్ల సివిల్ స్కోర్ ఫాల్ డౌన్ అయిపోయింది. ఇది నిజంగా ఎక్కడ కూడా గుడ్ సైన్ కాదు అక్షయ్. ఈ యూట్యూబ్ లో అవినాష్ వస్తున్న పేరేంటి సార్ చెప్తుంటారు కదా, ఆటగాడు పాయింట్ ఆఫ్ లో అవినాష్ సరదాగా అనుకున్నా కానీ వెన్ సీ ద మ్యాట్రిక్స్ అసలు ఇంత లెవెల్లో అడాప్ట్ అయ్యారా, దీనికి అడిక్ట్ అయ్యారా, నేనే చాలా నిజమే. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లోన్ యాప్స్ లో డబ్బులు తీస్తారు, ఇది బెట్టింగ్ యాప్స్ లో పెడతారు. ఈ డబ్బులు పోతాయి, ఖతం. ఎక్కడ కడతారు ఈ లోన్ యాప్స్ లో? ఇంట్లో చెప్పారు, ఇంట్లో లోన్ తీసుకున్న విషయం తెలియదు. మేజర్ గా స్టూడెంట్స్ దీన్ని బాగా సఫర్ అవుతారు. వాళ్ళకి ఇంపాక్ట్ ఎప్పుడు తెలియదు, జాబ్ వచ్చినప్పుడు ఈ సివిల్ స్కోర్ ఇష్యూస్ వీటి వల్ల. మీ నమ్మర్ రీసెంట్ ఒక ఆర్టికల్ కూడా చూసాను, మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, అబ్బాయికి సివిల్ స్కోర్ బాగాలేదు. అవును, నిజమే. అట్లాంటి ఇష్యూస్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు, సీనియర్స్ చెప్పినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటేనే ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది. అట్లీస్ట్ వీ క్రియేట్ ద బెటర్ సొసైటీ. అవునవును,
చాలా నాకు తెలిసి అసలు ఈ పాన్ కార్డు 18 ఇయర్స్కే ఇస్తారు కదా, అవును అది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకే ఇవ్వాలి. 21 ఇయర్స్కి ఇస్తే బాగుండేమో. ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే అనిపిస్తుంది. ఓకే అంటే ఇట్లాంటి యాక్చువల్లీ ఇటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ట్రూ నిజంగా అనిపిస్తుంది. ట్రూ. కాకపోతే ఇంతకుముందు ఒకప్పుడు ఎలా ఉందంటే పాన్ కార్డ్ అనేది చాలా లేట్గా ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యన ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అవును ఈ జెన్జీకి కూడా మీరు జొమాటోకి అప్లై చేయాలంటే కంపల్సరీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. అవును అవును. దానికోసం అప్లై చేస్తున్నారు, ఈ లోన్ యాప్ తీసుకుంటున్నారు, ఇష్యూస్ క్రియేట్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. యువత ఉద్యోగాలు చేయాలనుకునే డబ్బు సంపాదించడం కోసమేనా, లేకపోతే మీరు అన్నట్టు ప్యాషన్ ఏమైనా ఉందా అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యువతకు? నేను ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలన్నా, బికాస్ చాలా మంది వి జనరలీ ఫాలో దస్ థింగ్స్ ఏంటంటే, ఒక ఎంప్లాయ్ ఒక జాబ్ సీకర్ ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఫస్ట్ 2 years వరకు తను కంపల్సరీగా లెర్నింగ్ స్కోప్ దీన్ని నేర్చుకోవాలి. ఎక్కడైతే లెర్నింగ్ ఉంటుందో అక్కడ నేర్చుకోవాలి, ఎక్స్ట్రా అవర్స్ చేయాలి, ఎక్కువ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ 2 years వరకు. 2 to 5 years వరకు యూ డిమాండ్ ద శాలరీ. ఓకే మీకు నేర్చుకున్నారు, మీకు వచ్చు కాబట్టి మీరు ఎక్స్పర్టైజ్ అయ్యారట ఆ స్కిల్ లోపల. 2 to 5 years ఎక్కడైతే శాలరీ బెటర్ శాలరీ ఉందో అప్పుడు మీరు జంప్ అవ్వండి. 5 years తర్వాత యూ ఫోకసింగ్ ఆన్ ద పొజిషన్. అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ మేనేజర్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ హెల్తీ సైకిల్. ఇది ఒక రైట్ కైండ్ ఆఫ్ సైకిల్ పాయింట్ ఆఫ్ లో ఉంది. బట్ ఇప్పుడు చాలా మంది మీరు చెప్పాం కదా జెన్జీ బ్యాచ్, దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యాంటసీ, ప్యాషన్ కోసం వర్క్ చేస్తున్నారు, ఒక నచ్చిన పని చేయాలనుకుంటున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. పాయింట్ ఆఫ్ 100% పాజిటివ్గానే ఉన్నారు. ఇష్యూస్ ఎక్కడ వస్తుందంటే కనుక ఎస్పెషల్లీ బిలో పవర్టీ లైన్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి యూత్ వాళ్ళ ఫ్యాషన్ ఫుల్ఫిల్ చేసుకున్న ప్రాసెస్లో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండట్లేదు. ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక టెంపరీ జాబ్స్ కోసం వెళ్తున్నారు. మీకు మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారు, మీకు మ్యూజిక్ నేర్చుకున్న జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అన్ఫార్చునేట్లీ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. దానివల్ల అగైన్ ద కాంప్రమైజ్ అవుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడైతే యూత్ ఎస్పెషల్లీ ఏ జాబ్ చేస్తున్నాం అనేది సంబంధం లేదు, ఎంత డబ్బులు వస్తున్న విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడున్న యువత స్విగ్గీ జొమాటో అవన్నీ కూడా డెలివరీ బాయ్స్గా చేస్తూ ఏదో ఉద్యోగాల కోసమో చదువుకుంటున్నారు. ఒకప్పుడు కూడా స్విగ్గీ జొమాటో లేనప్పుడు కూడా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్, బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి చాలామంది యువత ఇవి కాకుండా వేరే ఉద్యోగాలు చేయడం, డబ్బు తక్కువే వచ్చేది, చాలా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేది, అయినా కానీ అది చేస్తూ సక్సెస్ఫుల్ అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. వ్యాపారంలో కూడా చాలామంది ఇనిషియల్ స్టేజ్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యువత ఈజీ ఇన్స్టాంట్ మనీ వస్తుంది. ఇంకా ఒకప్పటికంటే స్విగ్గీ జొమాటోలు ఇన్స్టాంట్ మనీ, ఈరోజు చేసిన పని ఈరోజు వేస్తుంది డబ్బు, అయినా కానీ ఉద్యోగాలు సంపాదించట్లేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టట్లేదు. అసలు సక్సెస్ కావడం అనేది పెద్ద విషయం ఇప్పుడు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్స్. అసలు ఏంటి దీనికి రీజన్ ఏంటి అంటే అక్షయ్, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఇంకొక చిన్న పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. చెప్పండి. రీసెంట్గా మాకు తెలిసిన ఒక కంపెనీలో ఒక అమ్మాయి టెలికాలర్గా జాయిన్ అయింది. ఓకే, మీ మైండ్ సెట్ గురించి చెప్పండి. అందులో ఆమె 1 year టెలికాలర్గా వర్క్ చేసింది. ఓకే, ఎగ్జాక్ట్లీ మార్నింగ్ టెలికాలర్గా వర్క్ చేసిన తర్వాత ఈవినింగ్ బ్రైడల్ మేకప్ సంబంధించి క్లాసెస్కి వెళ్ళేది. మార్నింగ్ జాబ్ వెళ్ళేది, ఈవినింగ్ బ్రైడల్ మేకప్ సంబంధించి క్లాసెస్కి వెళ్ళేది. ఈ బ్రైడల్ మేకప్ నేర్చుకొని ఫస్ట్ స్టార్ట్ విత్ రిలేటివ్స్కి వాళ్ళకి వీళ్ళకి మేకప్ చేస్తూ పార్ట్ మనీ ఎర్న్ చేసేది. ఏం చేసిన తర్వాత ఎప్పుడైతే తన మీద కాన్ఫిడెంట్ జాబ్ వచ్చిందో ఇప్పుడు ఈమె జాబ్ మానేసింది. దాన్ని ఫుల్ ఫెచ్ ప్రొఫెషనల్గా తీసేసుకొని 2 yearsలోనే వెర్నా కార్ కొనేసింది ఆమె. వెర్నా కార్ లోన్ తీసుకునే కొన్నది. అంటే తన ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకుంది తనకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ ప్యాషన్తో పాటు వెర్నా కార్ కొనాల్సిన అవసరం లేదు. బేసిక్గా అమ్మాయి ఇంత తక్కువ ఏజ్లో తన డ్రీమ్ కాబట్టి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంది. యూ జస్ట్ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద జెన్ హౌ ఫాస్ట్ దే ఆర్ అండ్ అంటే అంత ఫాస్ట్గా ఉన్నారంటే, ఒకప్పుడు ఇల్లు కొనాలంటే మన రిటైర్మెంట్ ఏజ్లో మన ఫాదర్స్ ఇల్లు కొనేవాళ్ళు, ఇప్పుడు అందరూ లోన్లు తీసేసుకొని ఈఎంఐ తీసుకుని కడతారు. జెన్జీ ఇంకా ఫాస్ట్ ఉన్నారు. ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేసి చాలు ఐటీ రిటర్న్స్ వస్తుంది, దాంతో హౌసింగ్ లోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంది అంటే రిప్లికేషన్ ఆఫ్ మైండ్ సెట్. అంత ఫాస్ట్ మైండ్గా వాళ్ళు ఉన్నారు అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. తన ఇండివిజువాలిటీ, బట్ తన బిజినెస్లో కన్సిస్టెన్సీ ఉంటుందా, ఫ్యూచర్లో గ్రోన్ అవుతుందా లేదా, ఈ ఈఎంఐలు తను కట్టగలుగుతా లేదా అనేది ద టైం విల్ బి డిసైడెడ్. అంటే మనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఈ ఫాస్ట్గా వెళ్ళే ప్రాసెస్లో 65% ఫ్లాప్ అవుతున్నారు, 30-35% విన్ అవుతున్నారు. బట్ చూడాలి, టైం విల్ బి డిసైడెడ్ అండ్ దట్. బట్ ఏదేమైనా ఒకటి మీరన్నట్టు నేనన్నట్టు సజెషన్ ఇచ్చేది ఏంటంటే, వెహికల్ ఎప్పుడు 60 km స్పీడ్లో వెళ్తేనే ఏం చేయనా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. 80-90కి వెళ్తే కష్టం. ఇంకో విషయానికి వస్తే